మనం కళ్ళు తెరిచిన క్షణం నుంచి ప్రపంచాన్ని చూస్తాం. కాని ఈ చూడటం అనే ప్రక్రియ వెనుక ఎంత పెద్ద కదుందో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది ఆలోచించరు. చూడటమంటే కళ్ళు చేసే పని అంతే అనుకుంటారు. అవును. కాని ఒక వస్తువు మీద పడిన కాంతి మన మెదడులో ఒక ఆలోచనగా, ఒక చిత్రంగా ఎలా మారుతుంది? ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణాన్ని కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. మనకొందిన ఈ మూల్యాంశం కూడా దృష్టి ప్రక్రియను చాలా వివరంగా, దశలవారీగా వివరిస్తోంది. ఇది ఒక రకంగా మన కన్ను, మెదడు పనిచేసే విధానానికి ఒక గైడ్ లాంటిది. సరిగ్గా. ఈ సంక్లిష్టమైన జీవశాస్త్ర ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవటం, కంటిని ఒక కెమెరాతో పోల్చి చూడటం మన లక్ష్యం. సరే, ఇక ఈ ప్రయాణాన్ని మొదలు పెడదామా? తప్పకుండా. ఈ సోర్స్ ప్రకారం మనం చూడటంలో 5 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది కాంతి కంటిలోకి ప్రవేశించటం. ఈ ప్రయాణం అసలు ఎక్కడ మొదలవుతుంది? ప్రయాణం మన కంటి ముందు ఉండే కార్నియా లేదా శుక్లపటలంతో మొదలవుతోంది. కార్నియా. అవును. అది మన కంటి ముందుండే ఒక పారదర్శకమైన పొర, ఒక కిటికీ అద్దం లాంటిదనుకోవచ్చు. ఓకే. దాని మొదటి పని కాంతిని లోపలికి అనుమతించడం. కాని అది అంతకంటే ముఖ్యమైన పని కూడా చేస్తుంది. లోపలికి వచ్చే కాంతిని కొద్దిగా వంచి, అంటే వక్రీభవనం చెందించి కంటిపాప వైపు మళ్లిస్తుంది. అంటే గేటు తెరుచుకుంది, కాని ఒక్కోసారి మనం ఎండలోంచి లోపలికి రాగానే అంతా చీకటిగా అనిపిస్తుంది. కాసేపటికి సర్దుకుంటుంది. అంటే లోపలికి ఎంత కాంతి వెళ్ళాలి అనేది ఎలా నిర్ణయించబడుతుంది? ఆ నియంత్రణ చేసేది ఐరిస్ మరియు దాని మధ్యలో ఉండే కంటిపాప. ఐరిస్ అంటే కంటికి రంగునిచ్చే భాగం. కరెక్ట్. కంటిపాప అనేది నిజానికి ఒక రంధ్రం. ఎక్కువ వెలుతురున్నప్పుడు ఐరిస్ కండరాలు దాన్ని చాలా చిన్నదిగా చేస్తాయి. ఓహ్! అదే చీకటిగా ఉన్నప్పుడు ఎక్కువ కాంతి లోపలికి రావడం కోసం దాన్ని పెద్దదిగా చేస్తాయి. మన సోర్స్లో చెప్పినట్టు ఇది కెమెరాలోని డయాఫ్రమ్ లాంటిదన్నమాట. భలే. అంటే ఆటోమేటిక్ లైట్ కంట్రోల్ సిస్టమ్. సరే, కాంతిని నియంత్రించాం. ఇప్పుడు దాన్ని ఫోకస్ చెయ్యాలి. మనం దగ్గరి వస్తువులను, దూరపు వస్తువులను ఒకేలా స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నాం? ఆ పని చేసేది కటకం, అంటే లెన్స్. లెన్స్. అవును. ఇది జెల్లీలాంటి పదార్థంతో తయారవుతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే మనం చూసే వస్తువు దూరాన్ని బట్టి ఇది తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఆకారాన్ని మార్చుకుంటుందా? ఎలా? మనం దూరపు వస్తువులను చూస్తున్నప్పుడు పల్చగా సాగుతుంది. అదే దగ్గరగా ఉన్న పుస్తకం చదువుతున్నప్పుడు మందంగా మారుతుంది. దీనినే నేత్ర సర్దుబాటు అంటారు. అద్భుతం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మన సోర్స్ ప్రకారం కటకం ఫోకస్ చేసిన తర్వాత ఏర్పడే బొమ్మ తలకిందులుగా ఉంటుందట. ఇది నిజమేనా? 100% నిజం. నమ్మలేకపోతున్నాను. అవును. కంటి వెనక ఉండే తెరలాంటి రెటీనా మీద తలకిందులుగా ఉండే నిజ ప్రతిబింబమేర్పడుతుంది. మరి మనకు ప్రపంచం నిటారుగా కనిపిస్తుంది? ఆ జవాబు మెదడు దగ్గర ఉంది. ప్రస్తుతానికి కన్ను తన పని పూర్తిచేసింది. ఒక తలకిందులైన చిత్రాన్ని రెటీనా మీద ప్రొజెక్ట్ చేసింది. అంటే రెటీనా ఒక ప్రొజెక్షన్ స్క్రీన్ లాంటిది, అంతేగదా? అంతకంటే ఎక్కువ. అక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. రెటీనా కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. కాంతిని కరెంటుగా మార్చడమా? అది ఎలా? రెటీనాలో రాడ్స్ మరియు కోన్స్ అనే కొన్ని ప్రత్యేకమైన కణాలుంటాయి. కోట్లాది కణాలు. రాడ్స్ మరియు కోన్స్. అవును. కాంతి వాటిమీద పడగానే కోన్స్ రంగులను గుర్తిస్తాయి, రాడ్స్ ఏమో వెలుతురు తీవ్రతను, అంటే నలుపు తెలుపులను గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని అవి వెంటనే ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చేస్తాయి. ఓహో, అందుకే మనకు చీకట్లో రంగులు సరిగ్గా కనిపించవు. రాడ్స్ మాత్రమే పనిచేస్తాయి కాబట్టి. ఖచ్చితంగా. రాడ్స్ నైట్ విజన్ లాంటివి. అంటే కన్ను తన పని పూర్తి చేసింది, ఫోటో తీసింది, దాన్నే ఒక ఎన్క్రిప్టెడ్ సిగ్నల్గా మార్చింది. కాని అసలైన చూపు ఇంకా రాలేదు. కరెక్ట్. రెటీనా నుంచి వచ్చిన ఈ విద్యుత్ సంకేతాలను దృష్టి నాడి, ఆప్టిక్ నర్వ్ అనే ఒక కేబుల్. అవును, ఒక డేటా కేబుల్ లాంటిది. అది ఈ సిగ్నల్స్ని మెదడు వెనుక భాగంలో ఉండే దృష్టి కేంద్రానికి తీసుకెళ్తుంది. చివరిగా మెదడు రంగప్రవేశం చేస్తుంది. తలకిందులుగా ఉన్న ఈ సిగ్నల్స్తో మెదడేం చేస్తుంది? మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. అది ఆ సిగ్నల్స్ను విశ్లేషిస్తుంది. మొదటి పని తలకిందులుగా ఉన్న బొమ్మను నిటారుగా చేయడం. ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత 2 కళ్లనుంచి వచ్చిన 2 చిత్రాలను కలిపి ఒకే చిత్రంగా మారుస్తుంది. చివరిగా అది ఏమిటో గుర్తిస్తుంది.
అంటే అది కేవలం ఒక ఆకారం కాదు, అది ఒక పువ్వు లేదా మన స్నేహితుడు అని గుర్తిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంతసేపట్లో జరుగుతుంది? క్షణంలో 1000వ వంతు కాలంలో, అంతకంటే వేగంగా. అద్భుతం. ఈ ప్రక్రియను తేలికగా అర్థం చేసుకోవడానికి మన సోర్స్లో కంటికి కెమెరాకి మంచి పోలికలు ఇచ్చారు. వాటినొకసారి చూద్దామా? తప్పకుండా. ఇది చాలా ఉపయోగపడే పోలిక. కనురెప్పలు కెమెరా షట్టర్ లాంటివి అన్నారు. అవును. ఇక ఐరిసేమో కాంతివి నియంత్రించే డయాఫ్రామ్ లాంటిది. కటకం ఫోకస్ చేసే లెన్స్. సరిగ్గా. రెటీనా బొమ్మ రికార్డయ్యే ఫిల్మ్ లేదా సెన్సార్ చిప్ లాంటిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మెదడు. మెదడు ఆ ఫోటోను ప్రాసెస్ చేసే కంప్యూటర్. రా ఫైల్ని ఒక అందమైన జేపెగ్ ఇమేజ్గా మార్చే సాఫ్ట్వేర్ లాంటిదన్నమాట. ఈ సోర్స్లో కొన్ని ప్రశ్నలు జవాబులు కూడా ఉన్నాయి. అవి కొన్ని ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టాయి. ఉదాహరణకు, మనం చూసిన వస్తువు బొమ్మ మన కంటిలో ఎంతసేపుంటుంది? సెకండ్లో 16వ వంతు కాలం, అంటే 1/16 సెకండ్. ఒక్క క్షణం. అంటే వస్తువు మన కళ్ల ముందు నుంచి వెళ్ళిపోయినా దాని చిత్రం మన మెదడులో ఇంకా ఉంటుంది? అవును. దీనినే దృష్టి స్థిరత లేదా పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటారు. ఓ, దీనివల్లే మనకు సినిమాలు కనిపిస్తాయి కదా. ఈ చిత్రాల మధ్య ఉన్న ఖాళీని పూరించి అవి ఒక చలనచిత్రంలా కదులుతున్న భ్రమను కల్పిస్తుంది. అంటే సినిమా అనేది మన మెదడు మనల్ని మోసం చేసే ఒక అందమైన ట్రిక్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. దృష్టిలోపల గురించి కూడా ప్రస్తావించారు. చాలామందికి ఉండే సమస్య కదా ఇది. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, ఇవి ఎందుకొస్తాయి? ఇది పూర్తిగా ఫోకసింగ్ పాయింట్కు సంబంధించిన సమస్య. హ్రస్వ దృష్టిలో, అంటే దూరం కనిపించకపోవడంలో, ప్రతిబింబం రెటీనాకు ముందే ఏర్పడుతుంది. రెటీనా మీద కాకుండా దాని ముందా? అవును. అందుకే దూరపు వస్తువులు మసకగా కనిపిస్తాయి. ఇక దీర్ఘదృష్టిలో దీనికి వ్యతిరేకం. ప్రతిబింబం రెటీనా వెనుక ఎక్కడో ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది. కళ్లద్దాలు ఈ ఫోకస్ లోపాన్ని సరిచేస్తాయన్నమాట. సరిగ్గా. ప్రతిబింబాన్ని తిరిగి రెటీనా మీద పడేలా చేస్తాయి. మరో ప్రశ్న. మనకు 2 కళ్ళెందుకున్నాయి? ఒక కన్నుతో చూడొచ్చు కదా. చూడొచ్చు, కానీ ఒక ముఖ్యమైన విషయం మనం కోల్పోతాం. అదేంటి? లోతును అంచనా వేయడం, అంటే డెప్త్ పర్సెప్షన్. ఓ, దీనినే బైనాక్యులర్ విజన్ అంటారు. 2 కళ్ళు ఒకే వస్తువును కొద్దిగా వేర్వేరు కోణాల్లో చూస్తాయి. మెదడు ఈ 2 చిత్రాలను కలిపి ఒక 3D చిత్రాన్ని సృష్టిస్తుంది. నిజమే. దీనివల్లే ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో మనం ఖచ్చితంగా చెప్పగలం. అవును. ఒక్క కన్ను మూసుకుని సూదిలో దారం ఎక్కించడానికి ప్రయత్నిస్తే ఈ బైనాక్యులర్ విజన్ ఎంత ముఖ్యమో వెంటనే అర్థమవుతుంది. అది నిజం. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత అద్భుతమైన దశ ఏది అని సోర్సులో ఒక ప్రశ్న ఉంది. దాని జవాబు నాకు బాగా నచ్చింది. అవును. అది మొత్తం చర్చ యొక్క సారాంశం. అదేమిటంటే, భౌతిక శక్తి అయిన కాంతి జీవరసాయన శక్తి అయిన విద్యుత్ సంకేతంగా మారి చివరికి మానసిక శక్తి అయిన జ్ఞానంగా మారడం. వావ్! అవును. ఇది ఫిజిక్స్, బయాలజీ మరియు మన స్పృహ, అంటే కాన్షియస్నెస్, ఈ మూడింటి మధ్య జరిగే ఒక అద్భుతమైన పరివర్తన. కాబట్టి మనం నేర్చుకున్నదేమిటి? చూడటమనేది కేవలం కళ్ళు చేసే పని కాదు. అది కన్ను, దృష్టినాడి, మెదడు కలిసి పనిచేసే ఒక సంక్లిష్టమైన, అద్భుతమైన ప్రక్రియ. కన్ను కేవలం ఒక కెమెరా కాదు, అది మెదడుకు ప్రపంచాన్ని చూపించే ఒక గేట్వే మాత్రమే. ఆ గేట్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని తీసుకుని, దాన్ని సరిచేసి, అర్థం చేసుకుని మన వాస్తవికతను నిర్మించేది మాత్రం మన మెదడు. ఖచ్చితంగా. మనం చూసేది ఒక ఫోటోగ్రాఫ్ కాదు, మెదడు చిత్రించిన ఒక కళాఖండం. ఈ చర్చ ఆధారంగా మన శ్రోతను ఒక ఆలోచనతో వదిలిపెడదాం. ఈ సోర్స్ ప్రకారం కొన్నిసార్లు కన్ను మెదడును మోసం చేస్తుంది. ఆప్టికల్ ఇల్యూజన్స్ అంటాం కదా. అవును. మనం ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించే మొదటి అడిగే ఎంత సులభంగా మోసపోగలిగితే, మరియు దాన్ని మెదడు నిరంతరం సరిచేయాల్సి వస్తే, మనం చూసే వాస్తవికత ఎప్పుడైనా ప్రపంచానికి సరైన ప్రతిరూపమా? మంచి ప్రశ్న. లేక అదే ఎల్లప్పుడూ మన మెదడు చేసే ఒక ఉత్తమమైన అంచనా మాత్రమేనా?